అల్లాహ్ మనిషిని కేవలం భూమిపైనే ఉంచాడు. అయితే మిగతా కోట్లు సంఖ్యలో ఉన్న గ్రహాలను ఎందుకు సృష్టించాడు? అవి కేవలం ఆకాశానికి అలంకారమా? నిజం వినగానే మీరు ఆశ్చర్యపోతారు. మొదటగా బృహస్పతి, జూపిటర్. దీన్ని భూమికి రక్షణ కవచమని అంటారు. దీని శక్తివంతమైన గ్రావిటీ ప్రమాదకరమైన గ్రహశకలాలు, మీటియోరాయిడ్స్ మరియు ఆస్ట్రాయిడ్స్ను ఆకర్షిస్తుంది. అందువల్ల భూమి పెద్ద పెద్ద విపత్తుల నుండి కాపాడబడుతుంది. రెండవది శని, శాటర్న్. దీనిని సౌర వ్యవస్థ యొక్క సమతుల్యకర్త, బ్యాలెన్సర్ అని అంటారు. దీని గ్రావిటీ మొత్తం సిస్టమ్ను సమతుల్యం చేస్తుంది. శని లేకపోతే భూమి కక్ష్య, ఆర్బిట్ నియంత్రణ తప్పి జీవన వ్యవస్థ ధ్వంసమైపోయేది. మూడవది మన చంద్రుడు, మూన్. ఇది సముద్రపు అలలను, ఋతువులను, భూమి వంగి ఉన్న కోణాన్ని నియంత్రిస్తుంది. చంద్రుడు లేకపోతే ఋతువులు అసమతుల్యమై మానవ జీవితం అసాధ్యం అయ్యేది. ఖురాన్ ఇదే నిజాన్ని వివరించింది. మేము ఆకాశాన్ని ఒక రక్షణ కప్పు, ప్రొటెక్టివ్ కెనోపీగా చేశాము, కాని వారు దానిలోని సూచనలను పట్టించుకోవడం లేదు. సూరా అల్-అన్బియా 21:32. నిజముగా అల్లాహ్ ప్రతి వస్తువును అవసరానికి అనుగుణంగా ఒక పరిపూర్ణ సమతుల్యతతో సృష్టించాడు.